స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ముందుగా మెంతుల్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జీలకర్రని ఫ్రై చేసుకుందాం. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిరియాలని ఫ్రై చేసుకుందాం. మిరియాలు కూడా అదే విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. కరివేపాకుని బాగా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వడిలిపోయినట్టుగా అయిపోవాలి. ఆ కరివేపాకుని ఇప్పుడు పాన్లో తీసుకొని ఫ్రై చేసుకుందాం. లైట్గా పచ్చివాసన పోతే చాలు. కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. పచ్చెనపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతట్లో ఎక్కువ టైం తీసుకునేది పచ్చెనపప్పు, ధనియాలే ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి వేసుకొని అంతటిని బాగా ఆరిపోవాలి. లేదంటే ముద్దగా అవుతుంది, పౌడర్ లాగా రాకుండా. అంతా బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకొని అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి కొద్దిగా పౌడర్ అయిన తర్వాత ఇంగువను కూడా యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్ పౌడర్ చేసుకోవాలి. అంతా చల్లారిపోయిన తర్వాత కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే ఫ్రెండ్స్.